జగదాత్రి వాళ్ళు ఇంట్లో ఉండగా మహిళా మండలికి సంబంధించిన కొంతమంది ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి జగదాత్రిని అడుగుతూ ఉంటారు. జగదాత్రి నేనే జగదాత్రినని చెప్తూ ఉంటే మీ అమ్మగారు కావ్య కదా అని తన గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పట్లోనే మీ అమ్మగారు ఎంతో ధైర్య సాహసాలతో డ్యూటీ చేశారని తనను గుర్తించి మా మహిళా మండలి వాళ్ళు తన పేరు మీద ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అలాగే అనాథాశ్రమానికి ఆ తాయారు పేరు కాకుండా మీ అమ్మగారి పేరే పెట్టాలని అనుకుంటున్నామని చెప్పగానే జగదాత్రి నవ్వుతూ ఉంటుంది. ఇదంతా విని వైజయంతి నిషికలు కోపంగా చూస్తూ ఉంటారు జగదాత్రి వైపు. వాళ్ళ మాటలు విన్న కౌశికి చాలా మంచి పని చేస్తున్నారు, ఆవిడ చేసిన గొప్ప పనులకి ఇప్పటికైనా గుర్తింపు దక్కింది అని కౌశికి మాట్లాడుతూ ఉంటుంది. అనాథాశ్రమానికి కావ్య గారి పేరు పెట్టడం చాలా మంచి విషయం అని చెప్తూ ఉంటే అది ఎప్పటికీ జరగదు అంటూ నేను ప్రాణాలతో ఉండగా జరగనివ్వను అంటూ తాయారు అక్కడికి వస్తుంది. తాయారుని చూసి షాక్ అవుతారు అందరు.